పత్తి రైతులు దళారుల దోపిడీ గురికాకుండా తమ పంటకు కనీస మద్దతు ధర పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ కాపాస్ యాప్ను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ కోరారు. ఈ యాప్ ద్వారా ప్రతి కొనుగోలులో పూర్తి పారదర్శకత, వేగం పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. రైతులందరూ విధిగా కిసాన్ కాపాస్ యాప్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని, స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాతే పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని శ్రవణ్ కుమార్ సూచించారు. ఇప్పుడు హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చాయి. మన జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా సాగు విస్తీర్ణం ఉన్న జిల్లా. 11,40,000 ఎకరాలు సాగులో ఉన్నాయి వివిధ పంటలన్నీ కూడా. దానిలో ప్రధానంగా పత్తి వచ్చేసి 5,68,000 ఎకరాలు సాగు. పత్తి కూడా వరి 5,30,000 ఎకరాలు సాగింది. ఇప్పుడు పత్తి ఆల్రెడీ మనకి దసరా నుంచి ఏరటం మొదలుపెట్టినారు రైతులందరూ కూడా. కొంత వాతావరణం మంచి వర్షాలు ఈ వానాకాలంలో కురిసాయి కాబట్టి అన్ని పంటలు కూడా మంచిగా ఉన్నాయి. కొద్దిగా పత్తి కొన్ని ప్రాంతాలలో ఈ అధిక వర్షాల వల్ల కొంత దిగుబడులలో 2-3 క్వింటాలు నష్టం జరుగుతుంది అనేది కొంత ప్రాథమికంగా రైతుల నుంచి వచ్చిన సమాచారం. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగింది. 8% తేమ ఉన్న పత్తి, నాణ్యమైన పత్తి తీసుకొచ్చినట్లయితే రైతులందరికీ కూడా 8,110 రూపాయలు ఒక క్వింటాకి కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ సంవత్సరం మన జిల్లాలో 23 జిన్నింగ్ మిల్స్ని గౌరవ కలెక్టర్ గారు నోటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 23వ తారీఖు నుంచి జిల్లాలో ప్రారంభమవుతాయి. రైతులందరూ కూడా ప్రధానంగా గతంలో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం భారతదేశం మొత్తం కూడా పత్తి పండించిన రైతులందరూ కూడా కిసాన్ కపాస్ యాప్ ద్వారా విక్రయాలు చేసుకోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయడం జరిగింది. దానికి గాను ఈ రోజు నుంచి 23 తారీఖు వరకు ప్రతి గ్రామ పంచాయతీలోని పత్తి పండించే రైతుల వివరాలు ఏదైతే వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేయడం జరిగిందో వారి యొక్క వివరాలు మళ్ళొకసారి గ్రామాలలో రైతులను కలిసి ఫోన్ నెంబర్, ప్రధానంగా ఫోన్ నెంబర్ అనేది ఫోన్ నెంబర్ ద్వారానే ఓటీపీ వస్తుంది ఈ కపాస్ యాప్లో. ఫోన్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా ఆ రైతు యొక్క వ్యక్తిగత క్రాప్ బుకింగ్ పోర్టల్లో కరెక్ట్ ఉంటే ఓకే, ఏదైనా సరి చేసుకునే అవకాశం కూడా ఏఈఓ దగ్గర కల్పించడం జరిగింది. కావున పత్తి పండించిన రైతులందరూ మన జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులని కలిసి వారి యొక్క పంట నమోదు జరిగిన క్రమంలో కరెక్ట్ ఫోన్ నెంబర్ ఉందా లేదా అనేది ఒకసారి సరి చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యవసాయ అధికారులు పూర్తిగా గ్రామాలలో తిరిగి కార్యక్రమం చేయడం జరిగింది. కిసాన్ కపాస్ యాప్ అనేది చాలా సులభమైన, రైతు నేరుగా ఇంట్లో కూర్చొని తనకున్న విస్తీర్ణంలో ఎంత పంట దిగుబడి వస్తుందనేది నమోదు చేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 జిన్నింగ్ మిల్లు ప్రతి గ్రామానికి లేదా మండలానికి లింక్ అయి ఉన్నాయి. రైతు ఎంపిక చేసుకున్న ఒక వారం రోజులు వ్యవధి ఉంటుంది. ఈరోజు మనం ఓపెన్ చేసినట్లయితే వారం రోజులు వరకు కూడా మనం ఏ డేట్లో కావాలంటే ఆ డేట్లో మనం బుక్ చేసుకొని పలానా టైంలో నేరుగా